పులివెందుల్లో నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు నేడు వైసీపీకి పెను శాపంగా మారుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి, ఇప్పుడు అది వైసీపీకి ఎలా శాపంగా మారుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేసినటువంటి తప్పు నేడు వైసీపీకి శాపంగా మారుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేసిన తప్పేంటి, ఇప్పుడు అది వైసీపీకి ఎందుకు శాపంగా మారుతోంది అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దారుణమైనటువంటి ఓటమిని చవి చూసిన తర్వాత చాలా రకాలుగా ఒక 2-3 సందర్భాల్లో 2-3 రకాలుగా మాట మార్చారు. మొట్టమొదట ఏమన్నారు, నేను స్కీమ్లు ఇచ్చినటువంటి నా స్కీమ్స్ తీసుకున్నటువంటి అవ్వాతాతలందరూ ఏమైపోయారు, అక్క చెల్లెళ్ళందరూ ఏమైపోయారు, అన్నదమ్ములందరూ ఏమైపోయారు, 2,77,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి ఇచ్చేస్తే అని చాలా నిర్వేదాన్ని ఆయన వెలుబుచ్చడం మనం చూసాం. కట్ చేస్తే ఒక వారం రోజుల తర్వాత ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారు, మా వాళ్ళందరూ నాకే ఓట్లు వేశారంట, కానీ అవి వేరే వాళ్ళకి వెళ్ళినాయి అంట, ఈవీఎంలను ఏదో మేనేజ్ చేశారనేటువంటి ఇంకొక వాదనని బయటికి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే 40% ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. ఆ 40% ఎవరు? నువ్వు పెన్షన్ ఇచ్చిన అవ్వతాతలు, నువ్వు నీ స్కీమ్స్ తీసుకున్నటువంటి అక్క చెల్లెళ్ళు, నువ్వు ఈ స్కీమ్స్ తీసుకున్నటువంటి అన్నదమ్ములు. సో నీ ఓట్ బ్యాంక్ నీకు అక్కడే ఉంది. కానీ పోయినటువంటి ఓట్ బ్యాంక్ ఏంటంటే నువ్వు రాచిరంపాన పెట్టిన ఉద్యోగస్తులు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని కాదని నీకు ఓట్లు వేసినటువంటి న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళకి ఏ పార్టీ అనేది ఏమి ఉండదు. ఆ క్షణానికి ఈ రాష్ట్రానికి ఎవరు బాగుంటారంటే వాళ్ళకి వేస్తారు, పార్టీలతో పని లేదు వాళ్ళు. తర్వాత కొత్తగా వచ్చినటువంటి 20 లక్షల ఓటర్లు యూత్ ఎవరైతే నీతో మోసగింపబడ్డారో, ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా, మెగా డిఎస్సి ఇస్తానని ఇవ్వకుండా చేస్తే నీ పట్ల బిసిగిపోయినటువంటి యూత్, ఇలా చెప్పుకుంటూ పోతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి నువ్వు అంటూ ఉంటే పదే పదే, వీళ్ళు మాత్రమేనా నీకు మేము అవసరం లేదా అనుకున్నటువంటి మిగతా అగ్రవర్ణాలు, మిగతా వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మీ రెడ్డి సామాజిక వర్గం కూడా, ఆ సామాజిక వర్గం కూడా నీకు దూరం అయింది. కాబట్టే కంచుకోట లాంటి కడప జిల్లాలో 3 సీట్లు నీకు వస్తే 7 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. అంటే నిన్ను ఓన్ చేసుకొని నెత్తి మీద పెట్టుకొని నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మీ రెడ్డి సామాజిక వర్గమే నిన్ను కాదనుకుంది. దానికి కారణం ఏంటి? నా ఎస్సీలు, నా బీసీలు, సామాజిక న్యాయం ఇలా మాట్లాడేవే కానీ అందరినీ గురించి నువ్వు మాట్లాడలా. సో ఓహో వీళ్ళు మాత్రమే ఆయనకు కావాలన్నారు, నువ్వు అన్నట్టే వాళ్ళు 40% నీకేశారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళకేశారు. ఇది వాస్తవం. వెళ్లే కొద్దీ ఏంటంటే ఆయనకు వాస్తవం అర్థమైంది. ఓకే, ఏదైతే నాకు కంచుకోటగా ఉందో అక్కడ నా మూలాలు కదిలిపోయినాయి కాబట్టి వైనాట్ కుప్పం అని మొదలు పెడితే వైనాట్ పులివెందులు అని జనాలు అనే పరిస్థితి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎందుకంటే అంతకుముందు గతంలో 90,000 పైన ఆయనకి మెజారిటీ వచ్చింది, దగ్గర క్షౌరం అయితే కానీ వివరం తెలియలేదంటారా? సో ఇప్పుడు దాదాపు 30,000 పైన ఆయనకి మెజారిటీ పడిపోయింది. అసలు నా పునాదులే కదులుతున్నాయి అనేటువంటి ఇది ఆయనకి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అసలు తప్పెక్కడ జరిగిందని మొదలు పెడితే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమొస్తుందంటే, అసలు నువ్వు ప్రజల్ని ఎప్పుడు పట్టించుకున్నావు, అసలు ప్రజలతో ఎప్పుడు కలిసావు, ఎప్పుడు కలిసావు? పాదయాత్ర అప్పుడు బాగుంది, అందరినీ దగ్గరికి తీసుకున్నావు, తలనిమిరావు, ముద్దులు పెట్టావు, పేర్లు పెట్టావు, పేర్లు పెట్టమన్న వాళ్ళకల్లా ఒకడికి దేవుడని, ఇంకొకటికి ఇంకోటని ఏయో పేర్లు పెట్టావు. ఆ తర్వాత ఎవరిని దగ్గరికి రానిచ్చావు అనేటప్పటికి ఏంటంటే ఆ కార్యక్రమం జనం దగ్గరికి ఈయన వెళ్ళటం, జనాన్ని దగ్గరికి తెప్పించుకునే కార్యక్రమం పులివెందుల్లో మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ద్వారా ఈయన అక్కడ శ్రీకారం చుడుతున్నాడు, జనంలో కలవటం. అంటే ఇందాక మీరు చెప్పిన సామెతకి ఎడిషనల్గా ఏంటంటే చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం అన్నట్టు. ఇప్పటికైనా ఆయనకి ఆ జ్ఞానోదయం అయింది, దానికి మనందరం కూడా ఆనందించాలి, స్వాగతించాలి. సో తండోపతండాలుగా వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో కూడా ఏంటంటే మనకి వాళ్ళు మైకులు పెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే ఏంటంటే, వాళ్ళందరూ నిజంగానే వచ్చారా, లేకపోతే ఇది కూడా గత దీంట్లో లాగా ఇది షోనేనా
అంటే అనేటువంటి దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతని చూపించడానికి కొంతమంది అక్కడికి వచ్చారు, అందుకే జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటే, కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయనలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కొంతమంది వచ్చారని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఫస్ట్ డే ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు చూసాం. అద్దాలు కూడా పగిలిపోయినాయి అని చెప్పి, కిటికీ అద్దాలు అని చెప్పేసి అన్నారు. అది దాడని కొంతమంది అంటే, లేదు అభిమానంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారని ఇంకోళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అనేటువంటిది పక్కన పెడితే, ఆ వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు, మేము అండగా నిలుస్తానికి వచ్చామనేటువంటి మాట మాట్లాడితే పర్వాలేదు, నేను ఆయన కోసం చచ్చిపోతా, నేను కోసుకుంటా, నేను తగలబడతా, ఇలాంటి మాటలు మైకి పెట్టగానే మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళు అభిమానంతో వచ్చారా పెయిడ్ ఆర్టిస్టులు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సిద్ధం సభలు చూసాం, తండోపతండాలుగా వచ్చారు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకూడదు, కానీ ఎలా ఓడిపోయారు? కాబట్టి ఏంటంటే వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే అనుమానం మొదలయ్యి, నాయన అసలు సిద్ధం సభలకి జనాలు వాళ్ళమ్మటి వాళ్ళే వచ్చారా, లేదంటే మీరు ఏమైనా తరలించారా అంటూ కొంతమందిని అభ్యర్థులను కూడా ఆయన అడిగినట్లుగా కొన్ని వార్తలు చూసాం సార్ మనం. ఏ రాజకీయ సభకి, అది ఈవెన్ తెలుగుదేశం అయినా సరే 50% మీ మీద అభిమానంతో వస్తారు, 50% తోలుకొస్తారు. అది తెలిసింది. ఆ తోలుకొచ్చిన జనాభా అంతా కూడా మా వాళ్ళే అనుకుంటే అది భ్రమ. ఎగ్జాక్ట్లీ. ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఏ రూపాయి ఇవ్వకపోయినా, ఏ మందు బాటిల్ ఇవ్వకపోయినా, బిర్యానీ పొట్లం పెట్టకపోయినా జనాలు వాలంటరీగా తరలి వచ్చేది ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం. మిగతా ఎవరైనా ఇలా చేయాల్సిందే. సో అలాంటి సందర్భంలో వాళ్ళని నమ్ముకొని బోర్ల పడ్డ తర్వాత ఇప్పటికైనా జ్ఞానోదమై మళ్ళీ మూలాల్లోకి వెళ్ళారు చూస్తారా, అది సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. ఇదేదో షో కోసమే చేస్తే ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఇలాగే అన్ని నియోజకవర్గాలని ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగిన పొరపాట్లను సమీక్షించుకొని, అది కూడా నిజాయితీగా సమీక్షించుకోవాలంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొకటి సార్, ఇక్కడ అంటే అసలు మొన్న అధికారం కోల్పోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రజలకి దూరం అవ్వడమే అని జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే ప్రజలకి దగ్గరయ్యేందుకు కొన్ని ప్రణాళికలు రూపొందించబోతున్నాడు, పాదయాత్రను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కొంతమంది గాయపడ్డారో వాళ్ళని పరామర్శించేందుకు మళ్ళీ ఓదార్పు యాత్ర కూడా చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి నిజంగానే ప్రజలకు దూరమైనందుకే ఓడిపోయాయని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అంటే ఇక్కడ మీరు చెప్పిన స్టేట్మెంట్కి చిన్న కరెక్షన్ సార్. ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ దూరం అవ్వలేదు. గడప గడపకి పార్టీ అని వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, అనునిత్యం ఎవరో ఒకళ్ళు వెళుతున్నారు, వాలంటీర్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దూరమైంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, నాయకుడు దూరం అయ్యాడు. ఓకే. ఒక కోటలాగా కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టకుండా, బయటికి వెళ్ళాలంటే పరదాలు కట్టి 10 కిలోమీటర్లైన హెలికాప్టర్లో వెళ్తూ జనానికి నాయకుడు దూరం అయ్యాడు. సో ఇప్పుడు అది రియలైజ్ అయినట్టుగా అట్లీస్ట్ కనపడుతోంది మనకి. కాబట్టి ఎవరి తలరాత మార్చాలన్నా ఆ జనాలే, ఎవరిని అధికారంలోకి తీసుకురావాలన్నా ఓటర్లు ఎంత ప్రధానమో అనుచరులు కూడా అంతే ప్రధానం. అవును. మిమ్మల్ని మీ నెత్తిన పెట్టుకొని మిమ్మల్ని భుజాలను మోసేటువంటి వాళ్ళకే మీరు దూరం అయితే, ఈ ఎన్నికల్లో వాళ్ళు కాడివారేశారు. నువ్వు బటన్ నొక్కు, నీ వాలంటీర్లు నీకు ఓట్లు వేయిస్తారులే అని చెప్పేసి కార్యకర్తలందరూ పక్క తప్పుకున్నారు. ఇప్పుడు అది రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ అక్కుని చేర్చుకునే ప్రయత్నం అనేటువంటిది జరుగుతోంది. మనం ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరం బాధపడేది ఏంటంటే, బలమైనటువంటి స్థిరమైనటువంటి అధికార పార్టీ ఎంత ముఖ్యమో, అంటే ఎవరి మీద ఆధారపడి ముక్కి మూలిగి మెజారిటీ కాకుండా, బొటాబొట్టి మెజారిటీ కాకుండా స్థిరమైనటువంటి మెజారిటీ తోటి అధికార పక్షం ఉండాలి. అలాగే దాన్ని ప్రశ్నించే స్థాయిలో ప్రతిపక్షం కూడా ఉండాలి. 2014 సభలో చూసాం, 110 సీట్ల లోపులే అధికార పక్షం ఉంటే దగ్గర దగ్గర 65 సీట్ల దాకా వాళ్ళు ఉండేవారు. అది సరైనటువంటి ప్రపోర్షన్. అవును. అలా ఉన్నప్పుడు ఏంటంటే అధికార పక్షం వంతెత్తు పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా 151 సీట్లు ఇచ్చిన తర్వాత 2019లో ఏం జరిగిందో మనం చూసాం. అలాగే 2024లో ఇంకా ఎక్కువగా వాళ్ళకి 11 చేశారు, 164. సో ఈ 164 రావటం కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే మందబలం అక్కడ ఉన్నప్పుడు, ప్రతిపక్షం అనేది నామమాత్రం అయినప్పుడు ప్రజల తరపున మాట్లాడే వాయిస్ అక్కడ ఉండదు. ఈ 11 మంది కూడా రేపు ఖచ్చితంగా బాయ్కాట్ చేసి రేపు పాదయాత్రను ఓదార్పు యాత్రను బయలుదేరుతారు.
ఎందుకంటే అక్కడ హేళనని ఎదుర్కోవాల్సి, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని. అవును. సో ఈ పనిలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో, మనం ఎంత కాదన్నా. కాబట్టి బలమైన ప్రతిపక్షంగా తయారవ్వాలి అంటే 2029కైనా ఈ చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ గ్రాస్ రూట్కి వెళ్ళి ప్రజలతో కలిసి కొన్నాళ్ల పాటు తనేంటి చేసిన తప్పుల్ని చిత్తశుద్ధితో ఒప్పుకొని ఈ తప్పు చేశాను ఇంకోసారి చేయను అనేటువంటి ప్రజలకి వివరణ ఇస్తే మాత్రమే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గత 5 ఏళ్లుగా ఆడినట్టుగా ఇది కూడా ఒక ఫార్స్ లాగా, ఒక డ్రామా లాగా కనుక చేస్తే మాత్రం ఇక దానికి మళ్ళీ ఇంకా పైకి లేసే పరిస్థితి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.